నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత జెండా ఉన్న చమురు నౌకలకు ఇరాన్ అనుమతి. హోర్ముజ్ జలసంధి నుంచి తరలింపునకు గ్రీన్ సిగ్నల్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న చమురు. అత్యవసర నిల్వల విడుదలకు ఐఈఏ అంగీకరించిన ఆగని ధరల పెరుగుదల. యుద్ధ ప్రభావంతో హోటళ్లకు గ్యాస్ కొరతతో తప్పని ఇక్కట్లు. కట్టెల పొయ్యిపైనే వంటలు చేయిస్తున్న హోటళ్ల నిర్వాహకులు. పెట్టుబడుల ఆకర్షణపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న సీఎం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పోటీ పడాలని సూచన. విశాఖలో క్యాబ్ జెమినీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఏపీ యువతకు 20,000 ఉద్యోగాలు కల్పించాలని కోరిన లోకేష్. రఘురామ కేసులో 8వ రోజు విచారణకు రాని సునీల్ నాయక్. గైర్హాజరుపై అనేక సందేహాలు. పెరిగిన చమురు ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఇరాన్తో భారత్ జరిపిన దౌత్యం ఫలించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలకు మార్గం సుగమమైంది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని మంగళవారం రాత్రి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహరాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమళ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెరిగిన చమురు ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఇరాన్తో భారత్ జరిపిన దౌత్యం ఫలించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలకు మార్గం సుగమమైంది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని మంగళవారం రాత్రి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహరాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమళ్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చమురు ధరలు కుదిపేస్తున్నాయి. ప్రపంచ ఇంధన సంస్థ ఐఈఏ 400 మిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వల విడుదలకు అంగీకరించిన ధరలకు అడ్డుకట్టపడలేదు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ ఉదయం బ్యారెల్కు $100 మార్కును దాటింది. అమెరికా బెంచ్ మార్క్ క్రూడ్ ధర కూడా బ్యారెల్కు సుమారు $94లకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలను అరికట్టడానికి వచ్చే వారం తన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ నుంచి 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అమెరికా యోచిస్తోంది. చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. అమెరికా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకు చమురు సరఫరాను అడ్డుకుంటున్న ఇరాన్ తాజాగా ఇరాక్లోని బస్రా నౌకాశ్రయంపై దాడి చేసింది. అక్కడికి సమీపంలోనే ఉన్న ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు వద్ద ఇరాకీ జలాల్లో ఉన్న 2 చమురు ట్యాంకర్లను సైతం లక్ష్యంగా చేసుకుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ డ్రోన్ ప్రయోగించడంతో చమురు ట్యాంకర్ల నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా అతడు భారతీయుడేనని సమాచారం. అమెరికాకు చెందిన సేఫ్ సి విష్ణు అనే నౌకలో అతడు పనిచేస్తున్నాడు. అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్ జెండాతో ప్రయాణిస్తున్న సేఫ్ సి విష్ణు చమురు ట్యాంకర్పై ఇరాకీ జలాల్లో ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. మరణించిన భారతీయ పౌరుడి పేరు గోప్యంగా ఉంచారు. ట్యాంకర్లోని మిగిలిన 27 మంది సిబ్బందిని రక్షించి బస్రాకు తరలించారు. ఈ దాడిలో భారతీయ పౌరుడు మరణించడం పట్ల సేఫ్ సి సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇరాన్ దాడుల కారణంగా దేశంలోని అన్ని చమురు టెర్మినళ్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఇరాక్ అధికారులు తెలిపారు.
పర్షియన్ గల్ఫ్లో ఒక నౌక నుంచి మరొక నౌకకు సరుకు మారుస్తున్న సమయంలో దాడి జరిగినట్లు చెప్పారు. ఇరాక్లోని వాణిజ్య నౌకాశ్రయాలు ప్రస్తుతానికి తెరిచే ఉన్నాయని, చమురు టెర్మినళ్లను మాత్రం మూసివేసినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తగ్గించేందుకు వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బుధవారం సిన్సినాటీలోని ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతానికి చమురు నిల్వలను బయటకు తీస్తామన్న ఆయన తద్వారా ధరలు తగ్గుతాయన్నారు. అయితే ఎన్ని బ్యారెల చమురును విడుదల చేస్తారో ఆయన వివరించలేదు. గతంలో జో బైడెన్ ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించడానికి వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించినప్పుడు ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేశారు. అమెరికా ఇజ్రాయెళ్లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో తమపై ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు. హోటళ్లకు గ్యాస్ కొరతతో యాజమాన్యాలకు కష్టాలు తప్పడం లేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు వివరిస్తారు. సాహిన్, గ్యాస్ కొరత కారణంగా విజయవాడలో హోటళ్లు ఇప్పుడిప్పుడే మూతపడుతున్నాయి. మనం చూడొచ్చు సూర్యారావుపేటలో గుడ్ మార్నింగ్ టీ స్టాల్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది మూసేశారు. చూడొచ్చు మనం అక్కడ బోర్డు కూడా గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటళ్లు మూసివేయబడిందని, కస్టమర్లు సహకరించాల్సిందిగా కోరుతున్నామని చెప్పి కూడా వాళ్ళు ప్రత్యేకించి బోర్డు ఏర్పాటు చేశారు. గ్యాస్ కొరతకు ఇది నిదర్శనం. కమర్షియల్ సిలిండర్లు ఎక్కడ ఇప్పుడు లభ్యం కావడం లేదు. మొత్తం మీద పశ్చిమాసియాలో వార్సెగ అనేది విజయవాడను కూడా తాకింది. నిన్నటి వరకు ఎలాగోలాగా సిలిండర్లు అడ్జస్ట్ చేసుకొని నెట్టుకొచ్చిన హోటల్ యజమాన్యాలు అయితే ఇప్పుడైతే చేతులు ఇచ్చేసిన పరిస్థితి ఈ హోటలే ఎందుకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మొత్తం మీద అయితే లో దాదాపుగా 500 వరకు హోటళ్ళు ఉన్నాయి. 1 స్టార్ నుంచి 3 స్టార్ వరకు, అలాగే కాకా హోటల్ నుంచి రెస్టారెంట్ల వరకు వందలాది హోటళ్ళు ఉన్నాయి. వీటిలన్నిటికి కూడా కమర్షియల్ సిలిండర్లే అవసరం. కాబట్టి కానీ దీనిపై నియంత్రణ దించడంతో కేవలం వైద్యం, విద్యకు తప్ప వేరే దానికి కమర్షియల్ సిలిండర్లు వినియోగించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆతిథ్య రంగానికి, సర్వీస్ రంగానికి, ప్రధానంగా హోటల్ రంగానికి ఈ తాకిడి తగిలింది. దీనివల్ల చాలా హోటళ్ళు అయితే ఇప్పుడైతే ఇబ్బందులు పడుతున్నాయి. చాలామంది ఇందాక మనం చూసాం కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేస్తున్న పరిస్థితి చూసాం. అలాగే ప్రస్తుతం అయితే అది కూడా చేయలేక చాలామంది హోటల్స్ అయితే మూసివేసుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ గుడ్ మార్నింగ్ టీ స్టాల్ దగ్గర పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం లక్షల ఒక రోజుకి. అలాంటిది వీటిని ఏకంగా మూసేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గ్యాస్ను సర్దుబాటు చేయలేక, గ్యాస్ను సమకూర్చలేక వీరు హోటల్ని మూసేశారు. మొత్తం మీద ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి. అలాగే గ్యాస్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి. అలాగే చాలా చోట్ల అయితే గతంలో 2000 వరకు సిలిండర్లు లభ్యమయ్యేది. ఇప్పుడు 2500 ఇచ్చినా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద వందలాది హోటళ్ళు ఈ క్రైసిస్లో ఇప్పుడు ఉన్నాయి. వీటి నుంచి ఎలా గట్టెక్కాలనేది మాత్రం వాళ్ళకి తెలియడం లేదు. అందుకే విధులైన పరిస్థితుల్లో హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద హోటల్ రంగం అయితే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సిలిండర్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పశ్చిమాసియాలో ఈ వార్ నేపథ్యంలో ఇదంతా ఏర్పడింది. ఇది ఎప్పుడు సెటరేట్ అవుతుందో, మళ్ళీ గ్యాస్ అరకొరగా కాకుండా పూర్తి స్థాయిలో ఎప్పుడు సరఫరా అవుతుందని వీళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సాహిన్, ఇది తాజా పరిస్థితి.
కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లా కలెక్టర్లు పోటీ పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తామని తెలిపారు. పెట్టుబడులు రాబట్టడం, వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడటంలో కలెక్టర్లు క్రియాశీలకంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఉన్న అవకాశాలు, అనుకూలతల ఆధారంగా పెట్టుబడులు సహా వివిధ రంగాలను ప్రోత్సహించేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా కలెక్టర్లు చూడాలని సూచించారు. స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరగదు. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి, అమరావతి రీజన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. వాటర్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్. అసట్టుగా ఉండదు. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ, సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఎంతమంది మీరు ఎస్ఐపివి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిఐపివి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తా ఉంది? ఇన్వెస్ట్మెంట్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ డిస్ట్రిక్ట్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సింది ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్ గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ గాని బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్ గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడే ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలని కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో ఎంఎస్ఎంఈలు కానీ మొత్తం. ఇంకొక పక్క ఎంఎస్ఎంఎల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యు వర్క్ ఇట్ అవుట్ నౌ. విశాఖలో క్యాబ్ జెమిని డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని సంస్థ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ను మంత్రి లోకేష్ కోరారు. అలాగే క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్ సేవా కేంద్రం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖకు వచ్చిన ఐమాన్తో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో 20,000 ఉద్యోగాలు కల్పించేలా పెట్టుబడులు పెట్టడంపై ఐమాన్తో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో విశాఖపట్నం ఐటీ డేటా హబ్గా ఎదుగుతోందని లోకేష్ గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చిన విషయం ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల పరంగా విశాఖకు ఢోకా లేదన్నారు. మరో 3 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటుపై ఏపీ వర్సిటీలతో కోడ్ డెవలప్మెంట్ పార్ట్నర్గా వ్యవహరించాలని లోకేష్ ప్రతిపాదించారు. ఆప్టిమైజేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ రంగాల్లో ఎంటర్ప్రైజ్ కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచ స్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకారం కోరారు. భారత్లో 13 నగరాల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు చెప్పిన ఐమాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఐమాన్ వెంట క్యాబ్ జెమిని ఇండియా సీఓ సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఓ కేశవ్ మురుగేష్ ఉన్నారు.
కాకినాడ జిల్లాలో పులి ముప్పు తెప్పలు పెడుతోంది. ధారపల్లి నుంచి మిర్తివాడ మీదుగా తాడివాయి వైపు పెద్ద పులి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ప్రస్తుతం పులి ఏ ప్రాంతంలో ఉంది? నిన్నంతా దారపల్లి జలపాతం చాలా పర్యాటక ప్రాంతం. అది ప్రతిపాడు మండలంలోనిది. మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో సంచరించిన తర్వాత రాత్రి అక్కడ నుంచి గ్రామంలోని శివాలయం వద్దకు వచ్చిందనేది స్థానికులు చెప్పారు. అక్కడ పెద్ద పెద్ద పులి గాండ్రిస్తూ అరిచిందని, దాని అరుపులకు ఆ గాండ్రింపులకు భయపడ్డామని కూడా వాళ్ళు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉదయం కాకినాడ డిఎఫ్ఓ రామచంద్ర ఆధ్వర్యంలో మొత్తం అటవీ అధికారులు, సిబ్బంది, నిపుణుల బృందాలు పులి జాడ కోసం అన్వేషించారు. గ్రామస్తులు కూడా కొంత సమాచారం ఇవ్వడంతో దాని పాదముద్రలు దొరికాయి. దారపల్లి నుంచి తాడువాయి మీదుగా తాడువాయి వైపు వెళ్తున్నట్టు పాదముద్రలు గుర్తించారు. ప్రస్తుతం అయితే ప్రతిపాడు మండలంలోని ఉప ప్రణాళిక ప్రాంతం. ఇదంతా గిరిజన గ్రామాలు. బోరువాక, బురదకోట, అలాగే దారపల్లి నుంచి ఆ చుట్టుపక్కల పాండవులపాలెం, ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తూ ఉండటం వల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రాత్రులు ప్రధానంగా దాని ప్రయాణం కొనసాగిస్తోంది కాబట్టి పశువులందరినీ లోపల జాగ్రత్తగా పశువుల భాగంలో కట్టేసుకోవాలని కూడా చెప్తున్నారు. అట్లాగే శంఖవరం మండలం వైపు కూడా అది ప్రయాణం సాగిస్తే మాత్రం అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పెదమల్లాపురం పరిసరాల్లో కూడా శృంగధార, ఈ ప్రాంతాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతిపాడు నియోజకవర్గంలో అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అటు శంఖవరం, ఇటు ప్రతిపాడు, ఈ రెండు మండలాల్లో కూడా పులి భయం వెంటాడుతోంది. గత నెల 14వ తారీఖు నుంచి రంపచోడవరం నుంచి పాపికొండల అభయారణ్యంలో వదిలేసిన పెద్ద పులి తిరిగి ప్రయాణంలో రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, ఈ రాజవమ్మంగి, పోలవరం జిల్లా మన్యం ఇది. ఈ 4 మండలాల నుంచి మధ్యలో ఏలేశ్వరం మండలం, ఏలేశ్వరం జలాశయం వెనక వైపు నుంచి సంచరిస్తూ ప్రస్తుతం అయితే ప్రతిపాడు మండలంలో సంచరిస్తోంది. ఇక్కడ చాలా ఆందోళన చెందుతున్నారు. రాత్రి అయితే పశువులపై దాడి చేసినట్టు ఎక్కడ ఆనవాళ్లు అయితే దొరకలేదు. దట్టమైన కొండలు, అటవీ ప్రాంతంలో అది ప్రస్తుతం మాటు వేస్తుందనేది కూడా గుర్తించారు. ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు మండల పరిసర ప్రాంతాలు అనేది కూడా అధికారులు తెలియజేశారు. షాహీన్, అయితే అది ప్రయాణం అనకాపల్లి జిల్లా వైపు సాగిస్తే మాత్రం కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. అటు నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి అది వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే ఇటు ప్రతిపాడు వైపు వస్తే మాత్రం జాతీయ రహదారి వెంబడి ఈ ప్రతిపాడు మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. భారత ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ యుద్ధ ప్రభావం స్వల్పమేనని యుఏఈ ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ సభ్యుడు శ్రీధర్ బెవరా అభిప్రాయపడ్డారు. మన దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా పాలకులు తీసుకుంటున్న చర్యలు కొంతవరకు మేలు చేస్తున్నాయన్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆ ప్రభావం చాలా రంగాలపై పడుతుందన్నారు. చమురు, గ్యాస్తో పాటు అల్యూమినియం లోహాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వ్యూహాత్మకంగా భారతదేశానికి యుఏఈ సహా అరబ్ దేశాలు చాలా కీలకమని చెప్పారు. అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఐబీపీసీ యుఏఈ సభ్యుడు శ్రీధర్ బెవరతో ఈటీవీ ముఖాముఖి. పశ్చిమాసియా యుద్ధంతో బొగ్గుమంటోంది. భారతదేశం సహా ప్రపంచ దేశాలన్నీ కూడాను ఈ ప్రభావాన్ని చవిచూస్తున్నాయి. చమురు, ఇంధనానికి సంబంధించిన ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. యుఏఈలో పారిశ్రామికవేత్త, అలాగే యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించిన వ్యక్తి, అంతర్జాతీయ రచయిత శ్రీధర్ బెవరా ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి యుఏఈలో నెలకొన్న పరిస్థితులు భారతదేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? భారతదేశం మీద యుద్ధ ప్రభావం ఇప్పుడిప్పుడు మెల్లగా కనిపిస్తుంది. ఇది తీవ్రం అవుతుందా లేదా అన్నది ఐ థింక్ నెక్స్ట్ 1 week to 10 days డిసైడ్ చేస్తుంది. యుఏఈ మన భారతదేశం చేసినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దగ్గర ఇండియాస్ ఇంపోర్ట్స్ $900 బిలియన్ వరకు ఉంది, ఎక్స్పోర్ట్ $800 బిలియన్ వరకు ఉంది. అందులో మీకు రిఫరెన్స్ కోసం భారతదేశం యుఏఈకి మధ్య వాణిజ్య సంబంధం దగ్గర $100 బిలియన్. ఇందులో ఇంపోర్ట్ దగ్గర $60 బిలియన్, ఎక్స్పోర్ట్ దగ్గర $40 బిలియన్ ఉంది. అంటే ఈ నంబర్స్ మీకు క్లియర్ గా చెప్తాయి భారతదేశానికి యుఏఈ ఎంత ఇంపార్టెంట్. అయితే ఈ సందర్భంలో ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి దాడుల్లో భారతదేశం తాలూకా మిత్ర దేశమైనటువంటి యుఏఈలో కూడా ఈ ప్రతిదాడులు జరుగుతున్నాయి.
దానివల్ల ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఇప్పుడు చమురు ఎగుమతులు గురించి కానీ లేకపోతే మనం చేస్తున్నటువంటి దిగుమతుల గురించి కాకుండా అదర్ యాంగిల్ కూడా ఏంటంటే వర్క్ ఫోర్స్. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఎస్ లో 4 మిలియన్ ఇండియన్స్ ఉన్నారంటే కనుక యుఏఈలో సుమారు అంతే వర్క్ ఫోర్స్ యుఏఈలో ఉంది. అంటే 40 లక్షల మంది ఇండియన్స్ యుఏఈలో వర్క్ చేస్తున్నారు. ప్రతి 3వ మనిషి యుఏలో మీకు కనిపించేవాడు ఇండియన్ అయి ఉంటాడు. సో డెఫినెట్ గా దీని తాలూకా ప్రభావం చాలా ఉందండి. చమురుతో పాటుగా ఇంకే రంగాలు ప్రభావితం అవుతున్నాయి మనకు ప్రధానంగా వాళ్ళతో వాణిజ్యానికి సంబంధించి? చమురు, గ్యాస్ కాకుండా అల్యూమినియం అన్నది మరొక ప్రధానమైనటువంటి అంశం అండి. అల్యూమినియం ఇప్పుడు ప్రస్తుతం టన్ను 3,600 దగ్గర ఉంది డాలర్స్. అది 4,000 వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. వై అల్యూమినియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అల్యూమినియం మీ యొక్క డిఫెన్స్ మిసైల్ తయారీ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ వరకు ఆటోమొబైల్స్ లో మీరు వాడుతున్నటువంటి బోలెడన్ని వస్తువుల్లో ఇంక్లూడింగ్ మీ ఐటీ రంగంలో ఈ అల్యూమినియం తాలూకా యూసేజ్ చాలా ఉంటుంది. అది గనక రావడం తగ్గితే గనక దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూన్ షోయింగ్ అప్. మనం మిత్రదేశంగా ఇంకా ఎటువంటి వ్యూహాత్మకమైన సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, వాటి ప్రిపేర్నెస్ ఎలా ఉందనేసేమో అనుకుంటున్నాం. ఐ థింక్ భారతదేశంలో ప్రస్తుతం సిస్టమ్స్, ప్రాసెసెస్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 6 months క్రితం ట్రంప్ గారు టారిఫ్స్ మన మీద వేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అనేటటువంటి ఒక కండిషన్తో. అటువంటప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎగుమతులు ఎక్కడ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వలేదు. మీకు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే తీసుకుంటే గనక నారా లోకేష్ గారు ఇమీడియట్ గా ఇది జరుగుతున్న వెంటనే మొత్తం అందరినీ మీటింగ్ పెట్టి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి షింప్ చాలా ఎక్కువగా ఎగుమతి అవుతుంది. దాని వాల్యూ కేవలం యుఏఈ, మిడిల్ ఈస్ట్, జీసీసీకి అయ్యేటటువంటి వాల్యూ దగ్గర $400 బిలియన్ ఉందండి మన షింప్ తాలూకా ఎగుమతులు. వెంటనే లోకేష్ గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఏంటి, మనం ప్రభుత్వం తరపు నుంచి ఏమి చేయగలము, అటువంటి ఒక మీటింగ్ లో వాళ్ళ తాలూకా సొల్యూషన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. అది ప్రిపేర్డ్నెస్ ని మనం సూచిస్తుంది. తర్వాత మన భారతదేశం యాజ్ అ కంట్రీ ఐ థింక్ వీ హ్యావ్ మేనేజ్డ్ రియల్లీ వెల్, బ్యాలెన్స్ చేశాము. ఎక్కడ కూడా ఎగుమతులు దిగుమతులు ఇబ్బంది పడకుండా ట్రంప్ విధించినటువంటి 6 నెలల తాలూకా ఇబ్బంది కాలాన్ని మనం చాలా చక్కగా మనం దాటిపోయాం. అంటే దాని అర్థం ఇండియా హ్యాస్ సమ్ ప్రిపేర్డ్నెస్. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అఫ్ కోర్స్ యుద్ధం తాలూకా వ్యవధి, ఆ కాల పరిమితి పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా దాని తాలూకా ఇంపాక్ట్ మన మీద చూపించే అవకాశం ఉంది. ఈ యుద్ధం వల్ల ప్రత్యేకించి వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే అక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి రక్షణ లభిస్తోంది? ఐ థింక్ ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైన అంశం యుఏఈ లీడర్షిప్. వారి వద్ద ఉన్నటువంటి దగ్గర 12 మిలియన్ పీపుల్ అండి. లోకల్స్ యుఏఈలో కేవలం 12 లక్షల మంది మాత్రమే, అంటే 1.2 మిలియన్ మాత్రమే లోకల్స్ ఉన్నారండి. మిగిలిన 1,20,00,000లో దగ్గర 1,00,00,000కి పైగా విదేశీయులు ఉంటారు. అందులో దగ్గర 40 లక్షల మంది కేవలం ఇండియన్స్ ఉంటారు. ప్రత్యేకించి మన నరేంద్ర మోదీ గారు ఇమీడియట్ గా కాల్ చేయడం, అక్కడ ప్రెసిడెంట్ ఎంబీజీ గారికి వెంటనే ఎంబీజీ గారు అతనికి హామీ ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి కేవలం నా దేశస్థుడు మాత్రమే కాకుండా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రతి రెసిడెంట్ కూడా నా దేశస్థుడి కిందే లెక్క, వారందరి తాలూకా సెక్యూరిటీ, సేఫ్టీ నా బాధ్యత అనేటటువంటి పెద్ద భరోసా ఇవ్వడం కాకుండా ఇండియన్స్ ని ప్రత్యేకించి వాళ్ళు ప్రత్యేకమైన దృష్టితో వాళ్ళని సేఫ్టీగా సెక్యూర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు విమానాల రాకపోకలు పునరుద్ధరించడంలో చాలా వరకు, అంటే మొదట యుద్ధం ప్రారంభమైన వారంలో చూస్తే ఆ వారానికి ఈ వారానికి చాలా డిఫరెన్స్, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుందంటారా? యుఏఈ చాలా ఏరియాల్లో నంబర్ 1, ప్రత్యేకించి పోర్ట్ ఆపరేషన్స్, ఏవియేషన్ ఆపరేషన్స్, టూరిజం, తర్వాత ఫైనాన్షియల్ హబ్, ఇలాంటి కొన్ని ఏరియాల్లో మీకు యుఏఈ ఈవేళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది అగ్రగామిగా నిలుస్తుంది. ఏవియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎతిహాద్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నంబర్ 1 ఎయిర్లైన్స్ ఇన్ ద కంట్రీ. ప్రతి 67 నుంచి 70 సెకండ్లు ఒక ఫ్లైట్ దిగడం, ఒక ఫ్లైట్ మీదకి ఎగడం జరుగుతుంది. ఏవియేషన్ కేంద్రంగా ఉన్నటువంటి దుబాయ్ ప్రస్తుతం చాలా మెజర్డ్ గా, చాలా డిఫెన్సివ్ గా చక్కగా అంతటిని సెక్యూర్ చేసుకుంటూ రాకపోకలు పూర్తిగా నిలుపకుండా అత్యవసర సర్వీసుల్ని ఇంకా చక్కగా కొనసాగిస్తున్నారు సార్. యుద్ధం తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందో చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే దేశం చాలా చక్కగా మేనేజ్ చేస్తుంది సార్. హార్మోజ్ జలసంధి వాళ్ళు మూసేస్తాము, లేదంటే అటువంటి ఏమైనా నౌక గాని బయటకు వచ్చిందంటే పేల్చేస్తాము అనేసాము ఇరాన్ పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే వాటిని అమెరికా గాని ఇజ్రాయెల్ గాని సమర్థంగా మేము ఎదుర్కొంటాము, వాటిని మా నౌకలన్నింటినీ రక్షణగా తీసుకెళ్తామని చెప్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? ప్రధానంగా మన నౌకలకు సంబంధించి
నుంచి రావాల్సిన చమురు నౌకలు ఏ రకమైన భద్రతతో అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుందంటారు? హోర్ముజ్ అనేది మనకి కేవలం ఒక 20% సార్ మనం వాడేది. అది కాకుండా మనం రెడ్ సీ, సూయజ్ కాలువ, తర్వాత వయా ఆఫ్రికా, కేప్ ఆఫ్రికా అని చెప్పి వేరే రూట్, మనం బోల్డ్ అండ్ రూట్స్ వాడతాం మనం. అయితే హోర్ముజ్ స్ట్రైట్ లో కేవలం మన ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్యం కూడా దగ్గర దగ్గర 20 to 25% జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అక్కడ ప్రస్తుతం ఇబ్బంది అంటే సెక్యూరిటీ విషయంలో కొంత ఇబ్బంది ఉంది, కానీ ప్రస్తుతం నౌక రాకపోకలు నిలిపివేశారు. చాలా వెరీ అత్యవసర సర్వీసెస్ వాళ్ళు పునరుద్ధరించారు. కానీ అక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం రిస్క్ పెరుగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ తాలూకా కాస్ట్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే రక్షణ ఇవ్వాలంటే అడిషనల్ కాస్ట్ యాడ్ అవుతుంది. అది ప్రస్తుతం అమెరికా దాని యొక్క ఎల్ఐస్ ప్రస్తుతం దానికి కొంత రక్షణగా మనకి సైడ్ నుంచి నౌకా ప్రయాణానికి కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే ఇది రానున్న ఒక 1 week నుంచి 10 days ఐ థింక్ దట్ విల్ డిఫైన్ వెదర్ ది హోర్ముజ్ స్ట్రైట్ కెన్ అంటే ఈజ్ అవుతుందా లేదా అనే విషయం మనకి కొంత అవగాహన వస్తుంది. మనం తటస్థ విధానం అనుసరిస్తున్నాం. ఇది విదేశాల్లో ఉండి ప్రత్యేకించి ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లో భారతీయుల భద్రతకి ఏ రకంగా భరోసా ఇస్తుందంటారు? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇందులో 2 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్ ఏంటి, మీరు ఇందాక అడిగినట్టుగా ఎందుకు యుఏఈ మీద అటాక్ చేస్తుంది ఇరాన్? జనరల్గా ఏంటంటే ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎప్పుడు కూడాను ఒక ఎకనామిక్ పవర్ హౌస్ మీద కానీ, ఒక ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక ప్రాంతం మీద కానీ చేస్తే దాని మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా అందుతుంది. సో దట్ ఈస్ అ మోడస్ ఆపరాండి ఆఫ్ అ టెర్రరిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్. సో యుఏఈ ఏంటి, ఇవాళ ఎకనామిక్ పవర్ హౌస్ అండి. అది ఏవియేషన్కి, పోర్ట్కి, టూరిజంకి, ఫైనాన్స్కి ఇది సెంట్రల్. ఈవేళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ప్రామినెంట్ ప్లేసెస్ దుబాయ్, ఫర్ ఎగ్జాంపుల్. అటువంటి దాని మీద మనం అటాక్ చేస్తే అదొక మెసేజ్ అవుతుంది. కనుక యుఏఈ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అయితే యుఏఈ ఏం చేస్తుంది, మనం ఇండియాకి వచ్చే ముందు యుఏఈ ఏం చేస్తుంది, యుఏఈ అఫెన్స్ యాక్టివిటీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఓన్లీ డిఫెన్స్ చేసుకుంటుంది. ప్లస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, అమెరికా తన స్థావరాల నుంచి ఇరాన్ మీద అటాక్ చేయడానికి వీల్లేదని ఆల్రెడీ అమెరికాకి చెప్పడం జరిగింది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అమెరికాని మనం మినహాయించాం. ఇప్పుడు 2 తిరిగి అటాక్ చేయట్లేదు. ఇరాన్కి ఏం చెప్తున్నాం, మేము ఈ వార్లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం లేదు, మా యొక్క సమగ్రతని మేము జస్ట్ పరిరక్షించుకోవడానికి మేము ప్రస్తుతం డిఫెండ్ చేసుకుంటున్నాము. డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకున్నారు, కాల్ ఆఫ్ చేశారు, వాళ్ళ ఎన్వాయ్ని కాల్ ఆఫ్ చేశారు. బట్ ఇంతవరకు వాళ్ళు డైరెక్ట్ అఫెన్స్ చేయలేదు. ఇండియాకి వస్తే కనుక ఇండియా ప్రస్తుతానికి తటస్థ విధానాన్ని అనుసరిస్తుంది. కానీ తటస్థ విధానం అనుసరించడం అనేది ఇక ఇండియా ఐ థింక్ ఇట్ హ్యాస్ టు టేక్ ఎ కాల్. ఎందుకంటే ఇండియా తటస్థ వైఖరి అనుసరించడం వల్ల ఓకే, ఇండియన్స్ 1 కోటి మంది ఇండియన్స్ ఉన్నారు జీసీసీలో మొత్తం కలుపుకొని, 40 లక్షల మంది కేవలం యూఏఈలో ఉన్నారు. వారి భద్రతకు ఆయా దేశాలు ఆల్రెడీ కొంత భద్రత కల్పిస్తున్నాయి. కానీ మన యొక్క బిజినెస్ యాక్టివిటీ ఉంది, ఎగుమతి దిగుమతి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఈ పక్కన పెడితే గనక భారతదేశం దిగుమతులు 80% ఆఫ్ హోల్ ఇంపోర్ట్స్ మనకి చమురు. 25% టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ $900 బిలియన్ లో చమురు మాత్రమే 25%. అంటే చమురు తాలూకా ధర పెరుగుతుంది, ఎల్పిజి ధర పెరుగుతుంది, దాటి తాలూకా కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి టైంలో భారతదేశం ఈవేళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎకనామిక్ కంట్రీస్. అటువంటిప్పుడు భారతదేశం ఒక స్టాన్స్ తీసుకొని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో కొంత మాట్లాడి ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్తతల్ని తగ్గించగలిగే కెపాసిటీ మన నరేంద్ర మోదీ గారికి ఉంది. కాబట్టి ఆయన ఈ చర్యని ఇక్కడ చేపడితే మంచిదని మనం మాత్రమే కాదు, పై దేశస్తులు కూడా చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఇది యుద్ధం కంటిన్యూ అయితే ఎవరికి మంచిది కాదు సార్. ప్రత్యేకించి భారతదేశం ఎకనామిక్ రంగంలో మొన్ననే వరల్డ్ బ్యాంకును IMF ఏం చెప్తున్నాయంటే వరల్డ్లో నంబర్ 1గా భారతదేశం ముందుకు పోతుంది నెక్స్ట్ 10 years అని చెప్తున్నారు. అటువంటి తరుణంలో ఇలాంటి యుద్ధం తాలూకా ఇంపాక్ట్ లాంగ్ టర్మ్గా ఎక్కువ పడే అవకాశం ఉంది. ఐ థింక్ భారతదేశం లీడర్షిప్ ఇమీడియట్గా దీన్ని మీద స్పందించి కొంత బ్యాక్డోర్ డిప్లొమసీ చేస్తే కనుక ఈ యుద్ధం తొందరగా ముగిసే అవకాశం కనిపిస్తుంది సార్. ధన్యవాదాలు సార్. ఇది శ్రీధర్ బెవరా గారి మనోగతం. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.
రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ విచారణకు హాజరు కాలేదు. గత 7 రోజులుగా ఉదయం 10 గంటలకు గుంటూరు సీసీఎస్ స్టేషన్కు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరైన సునీల్ నాయక్ 8వ రోజు రాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాల్టి వరకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. గత 7 రోజులుగా 10 గంటలకు హాజరైన దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ కూడా ఈ రోజు సీసీఎస్ స్టేషన్కు రాలేదు. అమరావతిలో సీఎం చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నందున విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ ఈ సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. అందుకే సునీల్ నాయక్ ఇవాల్టి విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ అర్హత పిటిషన్ను నేడు హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సునీల్ నాయక్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతున్నారు. కడప జిల్లాకు చెందిన సిఐ అశోక్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అక్రమాలపై అందిన ఫిర్యాదులతో విచారణ చేసిన పోలీస్ శాఖ అవన్నీ నిర్ధారణ కావడంతో విధుల నుంచి తప్పించింది. వైసీపీ హయాంలో కీలకమైన చిన్న చౌకు, సీకే దిన్నే, కడప రూరల్ పోలీస్ స్టేషన్లలో అశోక్ రెడ్డి సీఐగా పనిచేశారు. ఎన్నికల ముందు స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేయించుకున్నారు. అన్బురాజన్ ఎస్పీగా ఉన్నప్పుడు జిల్లాలో సర్వంతానై చక్రం తిప్పారు. ఇతర ఎస్పీలు ఉన్నప్పుడు అదే పరిస్థితి. సెటిల్మెంట్లు, భూదందాలకు లెక్కలేదు. అప్పట్లో అశోక్ రెడ్డి మాట ప్రకారమే సీఐలు, ఎస్ఐల బదిలీలు జరిగేవి. కీలక కేసుల బాధ్యతలు అశోక్ రెడ్డికి అప్పగించేవారు. ఆ కేసుల నుంచి నిందితులను తప్పించడానికి, ఇతరులను ఇరికించడానికి లక్షలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2019-24 మధ్యకాలంలో కమలాపురానికి చెందిన వైసీపీ కీలక నేత అనుచరుడు శ్రీనివాసరెడ్డి కడప నడిబొడ్డున హత్యకు గురయ్యారు. ఈ కేసులో మరో వైసీపీ నేత రామ్మోహన్ రెడ్డి ప్రమేయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. లక్షల రూపాయలు వసూలు చేసిన అశోక్ రెడ్డి నిందితులను తప్పించారనే అభియోగాలు ఉన్నాయి. తన పరిధి కాకపోయినా కడప పశువైద్య శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసు విచారణలో జోక్యం చేసుకున్నారు. అసలు నిందితులను బయట పడేయటానికి భారీగా డబ్బులు చేతులు మారినట్లు తేలింది. అడ్డగోలు కేసులతో ఆనాటి విపక్ష టీడీపీ నేతలను అశోక్ రెడ్డి వేధించినట్లు విమర్శలు ఉన్నాయి. బీటెక్ రవిని అరెస్టు చేసి 2.5 గంటల పాటు రహస్యంగా నిర్బంధించిన వ్యవహారంలో సీఐ అశోక్ రెడ్డి కీలకమని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఆయన బినామీలో కడప నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అశోక్ రెడ్డి అవినీతిపై వచ్చిన ఫిర్యాదులతో డీజీపీ విచారణ చేయించారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో అశోక్ రెడ్డిపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో ఆధ్వర్యంలో లెక్కించారు. 21 రోజులకు గాను 1,45,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. కొండ దిగువన ఉన్న పైడి తెల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం 1.9 లక్షలు వచ్చింది. స్వామివారికి 50 గ్రాముల బంగారం, 4.5 కిలోల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సేవా దృక్పథం P4లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పరమేశ్వర్ బయోటెక్ లిమిటెడ్ యాజమాన్యం ₹1 కోటి విరాళంగా అందజేసింది. విరాళం సమకూరడంతో ఆసుపత్రి ప్రాంగణంలో నూతన భవనానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నిర్వహించారు. పరమేశ్వర్ బయోటెక్ లిమిటెడ్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. నెల క్రితం మన ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గరికి ఇక్కడ పిహెచ్సి రీవ్యాంపింగ్ చేయాలి, కొంచెం కొత్త బిల్డింగ్ ఒకటి కడితే బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. P4 పాలసీ కింద మేము అండర్ RCSR యాక్టివిటీ మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి 1 crore బడ్జెట్ కేటాయించామండి. సో దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కాకుండా గతంలో కూడా మేము చాలా కార్యక్రమాలకి ఫండ్ చేయడం జరిగిందండి, which are related to sanitation, related to medical requirements, related to school, related to sports, చాలా వాటికి చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం NSP కాలనీ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు మైలవరం మండలం సబ్జపాడు గ్రామానికి చెందిన చాట్ల వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఆయన ATM సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. క్షతగాత్రులను మైలవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో 6,101 మెగావాట్లతో జీవితకాల రికార్డు సృష్టించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు సలహాలు సూచనలతోనే ఈ రికార్డు సాధ్యమైందని తెలిపారు. ఇంజనీర్లు, అధికారుల అంకితభావం, నైపుణ్యం కృషితోనే ఈ రికార్డు నమోదైందని, వేసవిలో అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం కీలకమన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నిరంతర విద్యుత్ సరఫరాయే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు వైసీపీ హయాంలో ఏపీ జెన్కోని నిర్వీర్యం చేశారని మంత్రి విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమకు నేడు పునాదిరాయపడనుంది. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డు సిస్టమ్స్ సెంటర్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ముంబై కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది. భారత రక్షణ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది అందించనుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె స్వయం ప్రతిపత్తి సముద్ర సాంకేతిక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డు సిస్టమ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమకు స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులతో కలిసి మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం మొదటి దశ కింద ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రభుత్వం 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. సాగర్ డిఫెన్స్ సంస్థ మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 450 మందికి ఉపాధి లభించనుంది. భారతదేశ సముద్ర రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా అధునాతన సముద్ర సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు మత్స్యరంగాన్ని బలోపేతం చేయనున్నారు. ఏపీ తీర ప్రాంతంలో ఇండస్ట్రియల్ అండ్ స్కిల్స్ ఎకోసిస్టమ్ను ఇది బలోపేతం చేస్తుంది. సముద్ర వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అభివృద్ధి చేయడానికి పరిశోధనా ప్రయోగశాలల ఇది ఉపయోగపడుతుంది. సముద్ర రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, విద్యుచ్చోదక వ్యవస్థల్లో ఆవిష్కరణలకు ఇది మద్దతిస్తుంది. ఈ ప్రాజెక్టు బ్లూ ఎకానమీ, మారిటైమ్ ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడంతో పాటు ఏపీని మారిటైమ్ రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్ గా నిలపనుంది. చేపలు ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుని మత్స్యకారులకు దీని ద్వారా సమాచారం అందించనున్నారు. చేపల వేటకు వెళ్లిన పడవలు ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే వెంటనే సమాచారం అందించి వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ఇది సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టులో మత్స్యకారులకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యావంతులైన యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలో అవకాశం కల్పిస్తారు. నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచంలోని తొలి తరహా కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్టు భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని తెలిపారు. ఇది సముద్ర సాంకేతికతలో నూతన ఆవిష్కరణలకు దారితీస్తూ మత్స్యకార రంగం, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి ఊతమివ్వనుందన్నారు. తీర ప్రాంత పర్యవేక్షణ, భద్రత, రక్షణ సిద్ధతను మరింత బలపరచడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెకు తీసుకురావడంలో కృషి చేసిన మంత్రి లోకేష్కు మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు. ట్రంప్ విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దిగుమతులపై సుంకాలు రాబట్టేందుకు అమెరికా కొత్త దారులు వెతుకుతోంది. విదేశీ తయారీ రంగాలపై కొత్త వాణిజ్య విచారణ ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. తద్వారా భవిష్యత్తులో కొత్త దిగుమతి పన్నులు విధించే అవకాశం ఉంది. సుంకాలు విధించిన సమయంలో అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు కొత్తగా విధించే దిగుమతి పన్నులు ఆ ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టత రావాల్సి ఉంది. విదేశీ కంపెనీలు తమ ప్రభుత్వాల ద్వారా పొందే రాయితీలు, ప్రోత్సాహకాలపై అమెరికా విచారణ జరుపుతుంది. ఈ జాబితాలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విదేశీ వస్తువులపై విధించిన 10% సుంకాలు జూలై 24తో ముగుస్తాయి. ఆ పన్నును 15% పెంచుతామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇంకా అమలు చేయలేదు. 150 రోజుల గడువులపై కొత్త పన్నులు విధించే మార్గాలను ప్రభుత్వానికి సూచించడమే తమ విచారణ లక్ష్యమని యుఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ చెప్పారు.
పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలో ఉన్న మటియాల చేపల మార్కెట్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్కెట్లోని కొన్ని దుకాణాలు, సమీపంలోని 400 వరకు గుడిసెలు కాలి బూడిదయ్యాయని స్థానికులు తెలిపారు. మటియాలలోని చేపల మార్కెట్లో మంటలు చెలరేగినట్లు రాత్రి 12 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగం తెలిపింది. వెంటనే 23 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి పంపించి మంటలను ఆర్పే చర్యలు చేపట్టామని వివరించింది. అగ్నిమాపక సిబ్బంది ఉదయం వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కాలిపోయిన ఇళ్ల బూడిదలో తమ విలువైన వస్తువులు వెతుక్కునేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వైపు చూస్తే అందమైన ప్రాకారాలు, అద్భుతమైన బొమ్మలతో స్వాగతం పలికినట్లుగా తోరణాలు, లోపలికి వెళ్తే ఇంద్రభవనాన్ని తలపించేలా వసతులు. ఇంత చెబుతుంటే అదేదో భవనం అనుకుంటే పొరపాటే. విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ అందాల గురించే ఈ వివరణ. ట్రాఫిక్ కష్టాలతో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా సకాలంలో గమ్యం చేర్చేలా అద్భుతంగా దీన్ని నిర్మించారు. ఆ అందాల అమృత్ శాటిలైట్ రైల్వే స్టేషన్పై మనము ఓ లుక్కేద్దాం. అమితంగా ఆకట్టుకునే ముఖ చిత్రం, వాటిపై అబ్బురపరిచే కళాఖండాలు, స్థానిక కళలు, సాంస్కృతిక వారసత్వ సంపదను తెలియజేసే పెయింటింగులు. ఇది రైల్వే శాఖ సరికొత్తగా నిర్మిస్తున్న అమృత్ స్టేషన్ల విశేషాలు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల తరహా వసతులతో రైల్వే శాఖ వీటిని రూపొందిస్తోంది. శాటిలైట్ స్టేషన్లను ఇదే తరహాలో నిర్మిస్తూ ప్రయాణికుల్ని అబ్బురపరుస్తోంది. సుమారు 20 కోట్ల వ్యయంతో విజయవాడ సమీపంలోని రాయనపాడులో నిర్మించిన శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బెజవాడ స్టేషన్ మీదుగా ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ 10 ప్లాట్ఫామ్లు ఉండగా వాటిని పెంచే అవకాశాలు లేవు. విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించి ప్రయాణికుల్ని వేగంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. పెరిగిన రాకపోకలకు అనుగుణంగా 3 శాటిలైట్ స్టేషన్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే గుణదల, రామవరపాడులో శాటిలైట్ స్టేషన్లు అభివృద్ధి చేయగా అదే తరహాలో రాయనపాడు స్టేషన్ను నిర్మించింది. ప్రయాణికుల అంచనాలకు అనుగుణంగా అధునాతన హంగులతో తీర్చిదిద్దింది. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ మీద లోడ్ పెరిగిపోయిందండి. సో వీ వాంట్ టు డెవలప్ సబర్బన్ స్టేషన్స్. రాయనపాడు హ్యాస్ బీన్ సెలెక్టెడ్ వన్ ఆఫ్ దీస్ డీకంజెస్టింగ్ స్టేషన్స్. గ్రాండ్నెస్, కంఫర్ట్, ఫెసిలిటీస్ ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్ చేయడం జరిగిందండి. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. రాయనపాడు హ్యాస్ బీన్ డెవలప్డ్ టు డిపిక్ట్ ది లోకల్ కల్చర్. అందువల్ల మీరు ఫసాడ్ చూసినట్టయితే యూ విల్ బి సీయింగ్ కొండపల్లి టాయ్స్ థీమ్ అండ్ ఆల్ with nice color scheme that it gives pleasant appeal to the passengers as well as the passing public also. Parking facilities are there. Only this thing, the transportation facilities also will gradually increase as the passenger strength increases.
ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ కేంద్రాలు, సువిశాలమైన ప్లాట్ఫామ్లు, వేచి ఉండే ప్రాంతాలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, ఎల్ఈడీ లైటింగులు, అధునాతన ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, ఎస్కలేటర్లు, పార్కింగ్ ఇలా అన్ని హంగుల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ రూట్లో నడిచే పలు రైళ్లను విజయవాడ స్టేషన్కు వెళ్లకుండా ఈ స్టేషన్ మీదుగా మళ్లిస్తారు. తద్వారా విజయవాడ స్టేషన్లో రద్దీ తగ్గిస్తూనే ట్రాఫిక్ కష్టాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మీకు ఎనీ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ డైరెక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు విశాఖపట్నం, రాయనపాడుకు వచ్చి రాయనపాడు నుంచి డైరెక్ట్గా గుణదల గన్నవరం వెళ్ళిపోతుంది వితౌట్ టచింగ్ విజయవాడ. దానివల్ల అడ్వాంటేజ్ ఏమి అంటే డీకంజెషన్ ఆఫ్ విజయవాడ ఒకటి, ప్లస్ ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో రాయనపాడుకు కూడా ఒక రకమైన అభివృద్ధిని ఈ స్టేషన్ ఇస్తుంది. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరిగి ఎక్కువ మంది ప్లేయర్స్ వచ్చి కొంచెం ఇట్లా ఊబర్, ఓలా లాంటివి కొంచెం ఎక్కువ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ప్యాసింజర్స్ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా వాళ్ళు ఇస్తారు. స్టేషన్ ప్లాట్ఫామ్ పైభాగం భవనాలపై పెద్ద ఎత్తున సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఈ స్టేషన్ కు అవసరమయ్యే 40 కిలోవాట్ల విద్యుత్ ను అక్కడే తయారు చేస్తూ వినియోగిస్తున్నారు. స్టేషన్ మొత్తంగా సోలార్ వెలుగుల్ని నింపి విద్యుత్ వినియోగం తగ్గించారు. సంప్రదాయ కళలతో వేసిన డిజైన్లో రాత్రి వేళల్లో మరింత ఆకర్షించేలా రంగురంగులతో విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ స్టేషన్ ప్రారంభం కానుంది. విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించడము, అలాగే రద్దీని తగ్గించడమే లక్ష్యంగా నిర్మించినటువంటి ఈ స్టేషన్ మీదుగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 18 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా మళ్లించి నడుపుతుండగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపించి తద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించడం, అదేవిధంగా ప్రయాణికులకు అనువుగా ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, బంధువులు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో ఉన్న ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సిపిఐ జాతీయ నేత నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తరలివచ్చి అంజలి ఘటించారు. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చేసిన సేవలను, కావూరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన అంతిమయాత్ర మొదలైంది. కావూరు సాంబశివరావు వారు మొట్టమొదట స్టార్ట్ చేసిన వారి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్లో అప్పటి నుంచి కూడా ఆయన మాకు తెలుసు. వారు రాజకీయాల్లో రావడానికి నేను కూడా ఒక కారణం. ఆ రోజుల్లో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా 1983లో కావూరు సాంబశివరావు ఆయన వ్యాపారవేత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వారిని మేము కృష్ణా జిల్లా నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబడమని రాజశేఖర రెడ్డి గారు, పాలెడు వెంకట్రావు గారు కోరటం జరిగింది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరిగిపోయారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినా 84 ఆంధ్రాలో ఆంధ్ర రాయలసీమ కలిపి 2 ఎంపీ సీట్లు వస్తే అందులో కావూరు గారిది, శ్రీ కావూరు గారిది కూడా ఒకటి. వెంటనే ఏఐసిసి సెక్రటరీ అయ్యారు. ఎవరే పార్టీలో ఉన్నా, ఎవరే వర్గాల్లో ఉన్నా ఒక స్నేహబంధం, ఒక మనవాళ్ళు అనే అనుభూతితోటి రాజశేఖర రెడ్డి గారు, నేను, కావూరు గారు మేము కలిసిమెలిసి అన్నిట్లోనూ మేము చేదోడు, ఆయన మాకు, మేము ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పుడు మేము తరచూ
ఒకరి ఒక అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ అట్లా మాదైన రీతిలో మేము ముందుకు పోవడం జరుగుతుండేది. ఆయన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నుడై మా ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందడానికి కూడా ఆయన చాలా దోహదపడ్డారు. పార్టీకి కూడా చాలా బలాన్ని ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల దూరంలో మేము రాజకీయంగా దూరమైన ఈ ఇంటికి నేను కనీసం ఒక 25-30 సార్లు వచ్చి ఉంటాను. శుభకార్యాలన్నింటిలోనూ, ఇంట్లో జరిగిన శుభకార్యాలన్నింటిలోనూ నేను పాల్గొన్నాను. అటువంటి దీర్ఘకాలిక అనుబంధం మాది. ఆయన పోవటం రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణకి, దేశానికి కూడా నష్టం చేకూరే విషయం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 13వ రోజున స్వామివారు అశ్వవాహనంపై విహరించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్పాలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి తిరువీధుల్లో భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూరు మండలంలో జరిగిన ఓ పెళ్లి వేడుక సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సీతాగొంది గ్రామానికి చెందిన సంజన, సాయిప్రసాద్ దంపతులు భారత మూలాలను గౌరవిస్తూ ఎడ్ల బండిపై ఊరేగుతూ పెళ్లి వేడుకలు జరుపుకున్నారు. తమ జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఎడ్ల బండిపై ఊరేగింపు చేపట్టినట్లు నూతన దంపతులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ ఘట్టం అందరినీ ఆకట్టుకుంది.